మా అమ్మగారు హాస్పిటల్ లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్ తోను నా పాపతోను ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూసాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు అడగండి. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లో హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే సొంతూరు అప్పుడు అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి తీసుకుంటారని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, ఒక వచ్చి చేయడం, మీడియా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, రీచ్ అవ్వట్లేదు. అది ఆయనకు తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్ గా ఇవన్నీ డిస్కస్ చేస్తే అది ఎప్పుడు లేదు, అది మీకు కూడా తెలుసండి మనోజ్ అడగడని. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను దీన్ని ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్ డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు, అది మీరే తెలియదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడ అడగండి. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకున్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నారు. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్, అది ఆయన కాదు. థ్యాంక్స్ అండి. ప్రస్తుతం అయితే మాత్రం మనోజు విచారణ ముగిసింది. అయితే సాయంత్రం 5:30 మీడియా సమావేశం ఉండకపోవచ్చు అనేది మనోజ్ చెప్పినటువంటి సారాంశం. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి విచారణలో ఎక్కడా కూడా గ్యాదరింగ్ ఉండద్దు అనేటువంటి అంశాన్ని సిపి ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఎలాంటి సమావేశం ఉండకపోవచ్చు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తాము అనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు. మరోవైపు ప్రస్తుతం మంచు మనోజ్ యొక్క విచారణ ముగిసింది. విచారణ తర్వాత తను జల్పల్లికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దాదాపు గంటన్నరకు పైగా మరోసారి శాంతి భద్రతల విఘాతం కలిగేలా వ్యవహరించవద్దంటూ కూడా సిపి వార్న్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోసారి శాంతి భద్రతల విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంచు మనోజు విచారణ అనంతరం తను జల్పల్లిలోని ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేవలం మనోజ్ మాత్రమే ఈరోజు విచారణకు హాజరయ్యాడు. విష్ణు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళెవరూ కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో
మరి 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 కొద్దిసేపట్లోనే మనోజ్ వారి బంధువులతో కానీ సమావేశమైన తర్వాత ఈరోజు మీడియాతో వివరాలు వెల్లడించాలా లేదా, అసలు ఎక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనేది చర్చిస్తారు. కానీ జల్పల్లి వద్ద ఎలాంటి గ్యాదరింగ్ ఉండవద్దు, అక్కడ మరోసారి శాంతి భద్రతలను విఘాతం కలిగించవద్దు అని మనోజ్ చెప్పడంతో మనోజ్ కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఏదైనా కూడా పీస్ఫుల్గానే మొత్తం మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఉన్నాను అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మనోజ్ వెళ్తున్నటువంటి కారు కూడా మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే మనోజ్తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా మనోజ్తో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు గంటన్నరకు పైగా మనోజ్ను విచారించిన అనంతరం వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మనోజ్ నుండి కూడా కొంత సమాచారాన్ని రాబట్టినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దనేది పదే పదే సిపి కూడా చెప్పినటువంటి మాట. మరోసారి ఇటు విష్ణుని మోహన్ బాబును విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు మరోసారి వాళ్ళకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇక హైకోర్టులో కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యన లంచ్ మోషన్ పిటిషన్ పైన కూడా విచారణ జరిపి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది.